దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన మనకెందుకు కనిపించడు? ఈ ప్రశ్న మీలో చాలా మందిని ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వేధించే ఉంటుంది. ఈ రోజుల్లో మనం ప్రతిదానికి లాజిక్ వెతుకుతాం, సైన్స్ అడుగుతాం, ప్రూఫ్ కావాలంటాం. అది తప్పు అని నేను అంటం లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం దేవుడిని కూడా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగానో లేదా గూగుల్ మ్యాప్ లో అడ్రస్ లాగానో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీకు ఆకలి వేస్తే ఎలా ఏడుస్తారో, దేవుడు కోపం వస్తే అలా ఏడిస్తే ఆయన ఖచ్చితంగా కనిపిస్తాడు. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి దేవుడు కావాలి, కానీ ఆయన కోసం కనీసం ఒక నిమిషం కూడా కేటాయించలేనంత బిజీగా మారిపోయాం. ఆధ్యాత్మికత అంటే ఏదో మూఢనమ్మకం అని, కేవలం గుళ్ళు గోపురాలు తిరగటమే అని చాలా మంది పొరబడుతుంటారు. అసలు సమస్య దేవుడు లేకపోవడం కాదు, మనం వెతికే పద్ధతిలో లోపం ఉండటం. మనం బయట ప్రపంచంలో వస్తువులు వెతికినట్లు భగవంతుణ్ణి వెతకలేం. ఆ వెతుకులాట మనసు లోపల జరగాలి, కానీ మనం ఆ లోతుల్లోకి వెళ్ళటానికి భయపడుతున్నాం. ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? మన జీవితం ఇప్పుడు పూర్తిగా మెకానికల్ అయిపోయింది కాబట్టి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఒక యంత్రంలా బ్రతుకుతున్నాం. ఆఫీస్ టెన్షన్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్, రేపటి గురించి ఆందోళనలు, వీటి మధ్యలో మనకి మనమే దూరం అయిపోతున్నాం. మన మనసు ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద కోరికలు, కోపాలు, అహంకారం అనే దుమ్ము పెరిగిపోయినప్పుడు అందులో మనకి అసలు రూపం కానీ ఆ పరమాత్మ నీడ కానీ ఎలా కనిపిస్తాయి? మనం దేవుడిని నమ్మటం లేదు అంటం కంటే మనల్ని మనం నమ్మటం లేదు అనడం కరెక్ట్ ఏమో. మనం ప్రతి విషయాన్ని బుద్ధితో ఆలోచిస్తున్నాం, కానీ హృదయంతో అనుభవించడం మర్చిపోయాం. ఒక చిన్న ఉదాహరణ, ప్రేమ అనేది కనిపిస్తుందా? లేదు కదా, అది అనుభూతి. మరి దేవుడు మాత్రం కళ్ళకెందుకు కనిపించాలి? మనం ఆయన్ని ఒక రూపంలో బంధించి ఆ రూపం మనకు కావాల్సినప్పుడు మన ముందు ప్రత్యక్షం కావాలని కోరుకుంటాం. ఈ లాజికల్ మైండ్ మనల్ని ఆధ్యాత్మిక అనుభూతికి దూరం చేస్తోంది. ఈ మెకానికల్ లైఫ్ లో మనం ఆత్మీయతను కోల్పోతున్నాం. అందుకే జీవితం ఎంత లగ్జరీగా ఉన్నా లోపల ఏదో తెలియని బాధ, లోపల ఏదో తెలియని అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? భగవంతుణ్ణి చూడటం నిజంగా సాధ్యమేనా? రామకృష్ణ పరమహంస గారి జీవితమే దీనికి సమాధానం. ఆయన చెప్పిన మార్గం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. అదే అమాయకత్వం. ఒక చిన్న పిల్లవాడికి తన తల్లి తప్ప ఇంకేమీ తెలియదు. ఆకలి వేస్తే ఏడుస్తాడు, తల్లి వస్తేనే ఆగుతాడు. భగవంతుడి విషయంలో కూడా మనకు అలాంటి తీక్షణమైన తపన ఉండాలి. మనం దేవుడిని అడిగే కోరికల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నా కష్టాలు మొత్తం తీరిపోవాలి. కానీ ఎంతమంది నాకు నువ్వు కావాలి అని అడుగుతున్నారు? సమస్యని అధిగమించాలంటే మొదట మన ప్రాధాన్యతలు మారాలి. భగవంతుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండే వ్యక్తి కాదు. ఆయన ఒక ఉన్నతమైన శక్తి, ఒక అపరిమితమైన ప్రేమ. ఆ ప్రేమని పొందాలంటే మనలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టాలి, మనసు ఖాళీ చేయాలి. పాత్ర ఖాళీగా ఉంటేనే కదా అందులో ఏదైనా నింపడం సాధ్యమవుతుంది. మీ మేధస్సుని పక్కన పెట్టి ఒక్క క్షణం మీ హృదయాన్ని తెరిచి చూడండి. ఆ తపన మీలో మొదలైనప్పుడే ఆ మార్గం మీకు కనిపిస్తుంది. భగవంతుడిని చూడటం అంటే ఏదో అద్భుతం జరగటం కాదు, మీ జీవితం ఒక అద్భుతంగా మారటం. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మీలో ఒక స్థిరత్వం వస్తుంది. ఏ కష్టం వచ్చినా కుంగిపోని, ఏ విజయం వచ్చినా పొంగిపోని ఒక ప్రశాంతత మీకు దక్కుతుంది. మరి ఇది ఇప్పుడే, ఈ క్షణమే ఎలా మొదలు పెట్టాలి? చాలా సింపుల్. ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఆ ఉన్నత శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు ఉన్న ఈ జీవితానికి, మీరు పిలిచే గాలికి, మీ చుట్టూ ఉన్న మనుషులకి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. మీ పనులను మీరు బాధ్యతగా చేయండి, కానీ ఫలితాన్ని ఆయనకు వదిలేయండి. మీలో ఆ చిన్న పిల్లాడి లాంటి అమాయకత్వాన్ని మళ్ళీ బతికించుకోండి. దేవుడు ఉన్నాడా లేదా అన్న చర్చల కంటే ఆయనను మీ అనుభూతిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ మార్పు నేటి నుంచే మీ నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే వెతికే మనసు కంటే వేచి చూసే హృదయానికి ఆయన త్వరగా దొరుకుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.